నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. వినాయకుడు మిస్సింగ్. మీరు వింటుంది నిజమే, వినాయకుడు మిస్ అయిపోయాడు. అసలు వినాయకుడు రూపాన్ని కాకుండా వివిధ రూపాల్లో ఎలా పడితే అలా చెప్పులు వేసి ఒకరు, మెడలో కత్తి పెట్టి ఒకరు, రకరకాలుగా వినాయక విగ్రహాలని తయారు చేసి ఈరోజు సమాజం ముందు, హిందూ సమాజం ముందు రుద్దుతూ ఉన్నారు. అంతా హిందువులమే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అని చెప్పేటువంటి వీళ్ళంతా కూడా మరి ఆ గణేశుడు ఎక్కడ? గణేష్ ఈ రూపాలు కోరుకుంటున్నాడా? దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. వివాదాల్లో వినాయకుడి విగ్రహాలు, హీరోలు, పొలిటీషియన్లు, క్రీడాకారుల రూపాల్లో దేవుడి ప్రతిమలను తీసుకొచ్చి పుష్పరాజ్ వినాయకుడట, గబ్బర్ సింగ్ వినాయకుడట, శ్రీమంతుడు వినాయకుడంట, ఇంకో వినాయకుడు రకరకాల పేర్లతో వినాయకుడు తీసుకొచ్చి వినాయకుడి అసలు రూపానే లేకుండా చేస్తున్నారు. సో పుష్పరాజ్ వినాయకుడు ఏంటి, గబ్బర్ సింగ్ వినాయకుడు ఏంటి? ఇంత దుర్మార్గమా? ఇప్పుడు హిందూ సమాజం మొత్తం కూడా ఒక ఆలోచనలో పడిపోయింది. సీఎం రేవంత్ వినాయకుడిని కూడా స్టార్ట్ చేశారు కొంతగా అభిమానులు. మరి ఇంత పైత్యం, ఇంత పైశాచికమైందా అని చెప్పి హిందూ సంఘాల ఆగ్రహం వెలుగక్కుతూ ఉన్నాయి. సో మనుషుల రూపాల్లో విగ్రహాలను తయారు చేయడానికి తప్పుపడుతూ ఉన్నాయి. మీరు చూస్తున్న ఈ విగ్రహం చూడండి. ఒకప్పుడు పిసిసి అధ్యక్షుడి హోదాలో ఆయన పాదయాత్ర చేస్తున్నటువంటి క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పోస్టర్ అది. ఆ పోస్టర్కి కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించి ఫేస్ తీశారంతే. అక్కడ వినాయకుడి తొండం, చెవులు, వినాయకుడి తలను అతికించారంతే. సో ఆ రోజు మన పురాణంలో చదువుకున్నట్టుగా శివుడు వినాయకుడి విగ్రహాన్ని తలని హరిస్తాడు, ఆ తర్వాత ఏనుగు తలని అమరుస్తాడు, ఆ రకంగా వినాయకుడు వచ్చాడని చెప్పేటువంటి పురాణ ఇతిహాసాలు చెప్తున్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి రూపంలో ఉన్నటువంటి ఆ తల పక్కకు పెట్టేసి రేవంత్ రెడ్డి తల ప్లేస్లో వినాయకుడి తలని అమర్చి రేవంత్ రెడ్డి విగ్రహం అని చెప్పి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది వివాదంగా మారింది. ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. పీసీఆర్ ఒకసారి ప్లే చేయండి. ఇక్కడ చూడండి, ఈగా విగ్రహం అంట, ఈగా వినాయకుడు అంట. వినాయకుడు ఎక్కడ? వినాయకుడికి బొజ్జు ఏది? వినాయకుడికి సంబంధించి ఆకారం ఏంది? వినాయకుడి ప్రతిమ ఏది? ఈగా వినాయకుడు. నెక్స్ట్ పీసీఆర్. సో ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా రూపాల్లో ఇంకా తీసుకొచ్చారు. రంగస్థలం అంట. చూడండి, ఇక్కడ రంగస్థలం నటినట్లుగా రామ్ చరణ్, సమంత అంటే పక్కన వినాయకుడి పక్కన సమంతను కూడా తీసుకొచ్చారు. ఇది విగ్రహాల. నెక్స్ట్ పీసీఆర్. బాజీరావు మస్తాని, ఈ సినిమాను చూసి ఇంకో విగ్రహం. నెక్స్ట్ పీసీఆర్. సో ఇలా పుష్ప విగ్రహం. ఎర్రచంద్రన్ స్మగ్లర్గా ఓ సినిమా వస్తే ఆ సినిమా మీద కూడా ఓ విగ్రహం. తర్వాత శ్రీమంతుడి విగ్రహం. ఇంకా చాలా ఉన్నాయి. ఇదేంటిది? RRRలో ఉన్నటువంటి విగ్రహం. వినాయకుడికి ఆ అందమే ఆ బొజ్జ. సో వినాయకుడి ఆ బొజ్జను తీసేసి 6 ప్యాక్ పెట్టేశారు. సో తర్వాత ఇది దీంట్లో కూడా అంటే ఇది ఒక మత సామరస్యానికి సంబంధించి అందరం కలిసికట్టుగా ఉండాలనేటువంటి నినాదం వరకు ఓకే. కానీ వినాయకుడికి వివిధ రూపాల్లో వినాయకుడినే గాంధీ తాతలాగా, వినాయకుడినే ఒక క్రిస్టియన్ లాగా, వినాయకుడినే ఒక ముస్లిం లాగా, వినాయకుడినే ఒక హిందువులాగా మార్చి ఈ రకంగా విగ్రహాల. సో ఈ విగ్రహాలన్నీ కూడా ఇప్పుడు విభేదాలకు దారితీస్తున్నాయి, వివాదాలకు దారితీస్తూ ఉన్నాయి. విభిన్న సంస్కృతులు మొత్తం కూడా ఒక రకంగా ఇక్కడ గబ్బర్ సింగ్ విగ్రహం అంట. వినాయకుడు విగ్రహాల్లో షూలు వేసుకున్నాడండి, విచిత్రంగా షూలు వేసుకున్నాడు, చేతిలో కత్తి పట్టుకున్నాడు. ఎక్కడ కూడా మీ దేవుడి విగ్రహాల్లో, దేవుడి రూముల్లో ఇలాంటి విగ్రహాలు ఉంటాయా? ఇలాంటి పోస్టర్లకి మీరు ఆరాధిస్తున్నారా? అసలు వాస్తవిక రూపాన్ని, వినాయకుడి రూపాన్ని ఇప్పుడు మిస్ అయింది అనేదే ప్రధాన చర్చ. సో మాట్లాడదాం. మనతో పాటుగా శివరుద్ర స్వామి గారు జూమ్లోనే సిద్ధంగా ఉన్నారు. ఆర్టీవీ స్టూడియోలో లలిత్ కుమార్ గారు కూడా ఉన్నారు. లలిత్ కుమార్ గారు జనశక్తి హిందూ సంబంధించినటువంటి ప్రామినెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. సో ముందుగా లలిత్ కుమార్ గారితో మాట్లాడతాను. శివరుద్ర స్వామి గారు, ఐ గెట్ బ్యాక్ టు అగైన్. సో లలిత్ కుమార్ గారు, ఏంటి విగ్రహాల రూపం మొత్తం మారింది, దానికంటే ముందు వినాయకుడు మిస్సింగ్ అనే పదం కరెక్టే అంటారా? ముందుగా మీకు ఆర్టీవీ ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పూజ్య స్వామీజీకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తుందండి. జై శ్రీరామ్. సరే, ఇక్కడ వినాయకుడి రూపాన్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది ప్రైమరీ క్వశ్చన్ అండి. మిగతా ఏ దేవుడి రూపాల్లోనూ ఇంత అగ్రెసివ్గా ఇంత ఫ్రీడమ్ లేకపోయినా వినాయకుడి విగ్రహాల విషయంలోకి వచ్చేపాటికి చాలా అంటే వీళ్ళు కంటామినేట్ చేస్తున్నారన్నాలా, కరప్ట్ చేస్తున్నారన్నాలా, మొత్తానికి చెడగొడతా ఉన్నారు. ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వినాయకుడి యొక్క రూపాన్ని కనుక మనం చూస్తే లంబోదరం కావచ్చు, శూర్పకర్ణం అంటే పెద్ద చెవులు కావచ్చు, ఏకదంతం కావచ్చు, తొండం కావచ్చు, ఇలా ప్రతి దాని వెనకాల ఒక పరమార్థం ఉంది. ఈరోజు వినాయకుడు నిజంగా నా రూపం మారిపోయి నాకు 6 ప్యాక్ కావాలి అనుకుంటే పార్వతీదేవికి ఆ శక్తి లేదా? వినాయకుడికి స్వయంగా ఆ శక్తి లేదా మార్చుకునే శక్తి? లేకపోతే శివుడు మార్చడా? ఎందుకు ఆ రూపాన్నే పెట్టారు? గజాననం కావచ్చు, లంబోదరం కావచ్చు, మరుగుజ్జు రూపం కావచ్చు, ఎవరు ఒక్కసారి ఓమి బుష్ అంటే 6 ప్యాక్లు 8 ప్యాక్లు వచ్చేవా? వీళ్ళు తగలయ్యాలి, వీళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు
కాదు కదా. ఆ రూపం ద్వారా ఏదో ఒక సందేశాన్ని లోకానికి ఇవ్వాలి అనుకుంటున్నారు. అంటే దేన్నైనా తీక్షణంగా చూసి పరిశీలించాలి, ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు దాన్ని ఓపికగా వినాలి. లేదు మనం చేసే పని మధ్యలో ఏదైనా ఆగే పరిస్థితి ఉంటే అవసరమైతే మనం కొంత కోల్పోయినా పర్లేదు, ఆ పని మాత్రం దిగ్విజయంగా పూర్తి చేయాలనే ఒక డెడికేషన్ని, ఇట్లాంటివన్నీ వినాయకుడు రూపమిస్తుంది. వీళ్ళు చేస్తున్న ఈ దాని పుష్పారూపం కావచ్చు, లేకపోతే ట్రిపుల్ కావచ్చు, రంగస్థలం కావచ్చు, ఇంకో డాష్ 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 రూపాలు కావచ్చు, వీటి వల్ల ఏం సందేశం వస్తుంది? అండ్ మోరోవర్ అన్నిటికంటే ఆలోచించాల్సింది ఏంటంటే, ఇన్ని రూపాల్లో వినాయకుడిని పెట్టేసి మండపాలు పెట్టేసి మేము ఇలా పెట్టాం అలా పెట్టామని ఏదో న్యూస్లో కనపడాలని తాపత్రయపడుతున్నారు కదా. ఇదే రూపాలని వాళ్ళ పూజ గదుల్లో పెట్టుకునే విగ్రహాలు, లేకపోతే వాళ్ళ పూజ గదుల్లోని పటాలు అలా పెట్టుకుంటారా? ఈ అల్లు అర్జున్ ఫోటోని కానీ, లేకపోతే ఈ సినిమా యాక్టర్లు ఎవరైతే సోకాల్ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, ఇంకెవరి రూపాలు అయితే చేస్తున్నారో వాళ్ళ రూపాలు వాళ్ళ పూజ గదుల్లో పెట్టుకుంటారా? అంతేందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డిది మీరు చూపించారు. నిజంగా రేవంత్ రెడ్డి ఆయన యాజ్ ఎ పొలిటీషియన్ హీజ్ అన్ ఇన్స్పిరేషన్. ఒక సాధారణ జెడ్పీటీసీ నుంచి సీఎం స్థాయికి షార్ట్ పీరియడ్లో ఎలా ఎదగొచ్చు అనే దానికి ఒక రోల్ మోడల్గా చూస్తారు. కానీ ఇక్కడ ఆయన రూపాన్ని తీసుకొచ్చి భగవంతుడి రూపానికి ఆపాదించి పెట్టాల్సిన అవసరం ఏంటి? అగత్యం ఆరాధించాలనుకుంటే డైరెక్ట్ ఆయన రూపమే పెట్టుకోండి, ఆయన రూపమే పెట్టుకోండి, ఆయన రూపం పెట్టుకుని మాకు అభ్యంతరం కావాలంటే ఆయన మీద ఒక అష్టోత్తరం రాసుకోండి, ఓం గీతారెడ్డి పతయ నమః అని రాసుకోండి, మాకు అభ్యంతరం లేదు కదా. ఎందుకు ఇవన్నీ మా దేవుళ్ళని? ఆల్రెడీ ఇప్పటికే క్రైస్తవులు హిందూ ఆచారాలు, హిందూ విగ్రహారాధన పద్ధతులు నచ్చి వాటిని విడిచిపెట్టలేక, ఆ మతంలో పూర్తిగా ఇమడలేక ఈ చర్చిల్ని గుడిలాగా కట్టుకోవటం, చర్చిల ముందు ధ్వజస్తంభాలు పెట్టుకోవటం, అక్కడ హారతులు ఇచ్చుకోవటం, కొబ్బరికాయలు కొట్టుకోవటం, ఆ యేసు రూపాన్ని మా ఋషుల్లాగా తపస్సు చేస్తున్నట్టుగా క్రియేట్ చేసుకోవటం అన్నీ చేసుకుంటూ ఉన్నారు. అరే పక్క మతం ఓడే మన రూపాలు అదే చెప్తున్నా కదండి. వీళ్ళంతా కూడా ధర్మాన్ని పొల్యూట్ చేస్తున్న వ్యక్తులు. నిజంగా ఈ మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఇక్కడ విగ్రహం పెట్టారో ఆయన సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. సాయి కుమార్ గారు, మీ ఇంట్లో గనక మీ దేవుడి గదిలోకి మిగతా దేవుళ్ళ ఫోటోలు అన్నీ తీసేసి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నది ఒకటి, రేవంత్ రెడ్డి గారు భోజనం చేస్తున్నది ఒకటి, రేవంత్ రెడ్డి గారు కూర్చున్నది ఒకటి, ఈ ఫోటోలు పెట్టుకోండి. వినాయకుడికి ఏవైతే 32 రూపాయలు, 16 రూపాయలు, 64 రూపాయలు అని చెప్తారో అలా రూపాయలు పెట్టుకుంటారు. అలాగే మీరు కావాలంటే 100 రూపాయలు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనులన్నింటినీ కలిపి ఆయన అవసరమైతే బాత్రూంలో ఉన్నాయి కూడా మీరు పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. అలాగే నిజంగా భక్తి ఎక్కువైపోయింది అనుకోండి, రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి, 9 రోజులు పూజ చేసుకోండి, ఆ తర్వాత మీరు నిమజ్జనం చేసుకుంటారో చేసుకోరో మీ ఇష్టం. సీఎం గారిని అనట్లేదండి, సీఎం గారిని అనట్లా. సీఎం గారి మీద అంత భక్తి ఉంటే ఈయనకి చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళకి చెప్తున్నాను, దయచేసి మన ధర్మాన్ని, ఎందుకంటే ఆయన కూడా హిందువే, దయచేసి మన ధర్మాన్ని కించపరిచే పని మాత్రం మళ్ళీ మళ్ళీ చేయకండి. ఇక్కడ చాలామంది క్వశ్చన్ సమాధానం అయిపోయిందండి మా బతుకులకి, హిందువులకి. ఇప్పుడు ఏమంటే రేవంత్ రెడ్డి గారి ఫోటో ఇలా పెడతాం కరెక్టేనా అని అడిగాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మరి మీరు మోడీ ఫోటో అలా పెట్టుకోవచ్చా అంటారు. ఎవరు మోడీ? రేవంత్ రెడ్డి ఎవరు? చంద్రబాబు ఎవరు? లేకపోతే ఇంకో డాష్ 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 గాళ్ళు ఎవరు? మాకు ఎవరైనా ఒకటే. ఒక నాయకుడు గొప్పగా పనిచేస్తున్నా అంటే గొప్ప నాయకుడు అని అంటాం. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రపంచ స్థాయి నాయకుడు, గొప్పోడు, ఒప్పుకుంటున్నాం. రాష్ట్రానికి వచ్చేపాటికి ఇప్పుడు సుప్రీం లీడర్ అంటే రేవంత్ రెడ్డి, అది కూడా ఒప్పుకుంటాం. కానీ మోడీ ఫోటో పెడితే తప్పు కదంటే, ఫోటో మోడీది పెట్టినా తప్పే. మీకు ఉదాహరణ కావాలనుకుంటే 2014 ఎలక్షన్స్కి ముందు మోదీని మన హిస్టరీలో కూడా వెళ్దాం. సో అభిమానం వరకు ఉండకుండా పరాకాష్ఠకు చేరినప్పుడు ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. శివరుద్ర స్వామి గారు ఉన్నారు. శివరుద్ర స్వామి గారు, సో మీరు ఎవరైనా లైవ్లో కూడా కాల్ చేయాలనుకుంటే నేను మాట్లాడతాను శివరుద్ర స్వామి గారితో. మీరు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. విభిన్న రూపాల్లో వికృత చేష్టలకు తెగబడే వారిని డెఫినెట్గా కొంత అనుమానించాల్సిందే. వాళ్ళు సమాజంలో లేకుంటే సంస్కృతిని మొత్తం కూడా మార్చేస్తారని చెప్పినా కూడా పెద్దగా తప్పేం లేదు. శివరుద్ర స్వామి గారు, ఏంటి ఇన్ని స్థాయిల్లో పుష్ప విగ్రహము, గబ్బర్ సింగ్ విగ్రహము, కొత్తగా డైరెక్ట్గా పొలిటీషియన్స్కు అవతారం కూడా ఎత్తేసి రేవంత్ రెడ్డి విగ్రహాన్ని కూడా మెట్టు సాయి కుమార్ అనే అతను గోషామహల్ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేశారు. ఎలా చూస్తారు? శాసనం వివరణ తెలియకుండా దైవాన్ని మనము అవహేళన చేస్తూ ఉన్నాం. బెత్రులో ఇంతకు ముందుకు చెప్పినట్టుగానే మన దైవం చాలా గొప్పది అనడానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగానే పలు విధాలుగా సినిమాకు సంబంధించిందే కానీ, రాజకీయ నాయకులకు సంబంధించిందే కానీ, అభిమానం వేరు, భక్తి వేరు. ఇప్పుడు మన భక్తిని ఈ విధంగా చూయించుకోవడం వల్ల నిజమైన భక్తి, ఇప్పుడు ఆ గణానాథుడు మన భూమండలానికి వచ్చి కావాల్సిన ధర్మక్రమాలు, కావాల్సిన సౌభాగ్యమైన నిర్ణయాలు ఇచ్చే రోజులు, అలాంటివి వదిలేసేసి మీరు అన్నట్టుగానే ఒక పలానా చలనచిత్ర కళాకారుడిది విగ్రహ రూపాన్ని పెట్టారే అనుకోండి, దాంట్లో ఒక సాధువులాగా చెప్తున్నాము, వినాయకుడు ఖచ్చితంగా ఉండడు అక్కడ.
ఆయన గారు వచ్చింది సకల మర్యాదలని మనకు అప్పచెప్పి సకల సౌకర్యాలని తీసుకెళ్ళడానికని. ఇప్పుడు గజాసురుడి యొక్క తలని వినాయకుడికి ఎందుకున్నది అన్న విషయంలో మన శాస్త్రంలో పురాణాల్లో రాయబడింది. ఇప్పుడు ఆయన గారు భోజన ప్రియుడు. భోజనానికి సంబంధించిన దాంట్లో మీరు పెట్టిన ఈ చిత్రపటాలలో మనము ఒక ధూప దీప నైవేద్యాన్ని స్వీకరిస్తే ఆశీర్వాద బలం ఇచ్చే విధంగా లేవు ఆ చిత్రపటాలు. గణానాథుడు చాలా చక్కగా ఆయన ముందుకు అలా బొజ్జ కనబడేలాగా కూర్చొని 4 చేతులు కనబడే విధముగా ఉండి, ఒక చేతిలో లడ్డూని మోసే విధముగా ఉండి, మిగతా ప్రమద గణాలని మోసే విధముగా గణనాథుడు షూస్ వేసుకున్నాడు, పోలీస్ బూట్లు వేసుకున్నాడు, స్పోర్ట్స్ అడిడాస్ బూట్లు వేసుకుంటున్నాడు, షూస్ వేసుకుంటున్నాడు. ఆయన ఇప్పుడు గణనాథుని అవమానపరచకూడదు. అలా అవమానపరిచినప్పుడు ఏమవుతుందంటే స్వామి చూడండి, హఠాత్తుగా ఎన్నో పరిణామాలను ఎదుర్కొంటున్నాం మనం. వర్ష విభత్సానికి హఠాత్తుగా ఎన్నో ప్రాంతాలలో ఎన్నెన్నో విధాలుగా అవమానాలు, ఎన్నెన్నో విధాలుగా మనకి సృష్టి బీభత్సం చేస్తూ ఉంది. దైవ నిర్ణయాన్ని మనం ఎప్పుడు కూడా అంచనా వేయలేము. దేవుడు కనబడతలేడు, మాట్లాడతలేడు కదా అని ఎలా పడితే అలా వారి చిత్రపటాలను తీసుకొచ్చి పూజించబడడం అనేది మనం చేస్తున్న పొరపాటు. ఆ పొరపాటు చాలా తొందరలో తెలుసుకోవాలి. సినిమాకు సంబంధించిన చిత్రపటం తీసుకొచ్చి పెట్టడం అనేది చాలా చాలా చిన్న చూపు భగవంతుడి పైన. ఇప్పుడు వినాయకుడి యొక్క రూపాన్ని ఏ శాస్త్రంలో తీసుకోండి, 38 పురాణాలలో ఆయన గారి యొక్క పూజా విధానానికి ఉన్నంత ప్రత్యేకత ఏ దేవుడికి లేదు. స్వయాన మహాశివుడికి కూడా పూజా నియమ నిబంధనల్లో వినాయకుడి తర్వాతనే అని అంటే ఆయన ఎంతటి ఘనమైన దేవుడో అర్థం చేసుకోవాలి. మన దగ్గరకు వచ్చి 11 రోజులు ఉండడం వల్ల మనం తాగేసి చిందులేసేసి లేదంటే చిత్ర విచిత్రంగా షూజు లేదంటే ఇంకేదైనా చెప్పులు లాంటి విగ్రహాలను పెట్టేస్తే ఆయన పరిణామం చూయించడు అనుకోకూడదు. ఆయన కూడా దేవుడు, ఆయనకి కొన్ని అర్హతలు ఉన్నాయి. ఆయన గారు కార్యసిద్ధి వినాయకుడు, బుద్ధి సిద్ధి ఒక నియమ నిబంధనలతోని మనకు కలిగించేవాడిని అవమానపరచడం వల్ల మనం ఈ రోజు ఖచ్చితంగా ఆయన నుంచి ఆశీర్వాద బలాన్ని పొందని పరిస్థితుల్లో ఉన్నామని అర్థం చేసుకో. ఒక దేవుడు వచ్చిన నిమిషం ఆగండి, సమ్ డిస్టర్బెన్స్. ఒక్కసారి నేను కాలర్ ఉన్నారు అశోక్ గారు ఫ్రమ్ హైదరాబాద్, నేను మాట్లాడతాను. ఒక్కసారి అశోక్ గారు మాట్లాడండి. సార్ మనోజ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి మనోజ్ గారు. నమస్తే మాట్లాడండి అశోక్ గారు. మనోజ్ గారు, నేను అశోక్ మాట్లాడుతున్నాను, బీజేపీ కార్యకర్తను. చెప్పండి, మాట్లాడండి సార్. ఇప్పుడు ఈ విగ్రహాల్ని వాస్తవంగా సార్ నేను ఆల్రెడీ కార్లో ఉన్నాను సార్, నేను మాట్లాడుతున్నాను. రైట్, మాట్లాడండి. ఇప్పుడు ఈ విగ్రహాల్ని తయారు చేస్తారు సార్. ఇది అశోక్ గారు మీరు కంటిన్యూగా మాట్లాడండి, నాకు వినిపిస్తోంది, మీరు కంటిన్యూస్ గా మాట్లాడండి. ఇది హిందూ ధర్మానికి చాలా విరుద్ధం సార్. ఇది ఇలా తయారు చేయడం అనేది చాలా విరుద్ధం సార్. ఇది ఓకే, హిందూ ధర్మానికి చాలా విరుద్ధం సార్. ఇది తయారు చేసినటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన తప్పకుండా ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ. విగ్రహాలు థ్యాంక్ యూ అశోక్ గారు. మీరు డిస్టర్బెన్స్ అవుతోంది, మీరు మళ్ళీ ట్రై చేయండి. మీరు కంటిన్యూస్ గా మాట్లాడట్లేదు, కంటిన్యూస్ గా మాట్లాడండి. రైట్, థ్యాంక్ యూ అండి. సో లలిత్ గారు, శరద్రాస్వామి గారు లైన్లోకి తీసుకోండి. లలిత్ గారు, సో అంటే విగ్రహాలు వివిధ రూపాల్లో వస్తున్నాయి. అశోక్ కుమార్ అన్నట్టుగా తయారు చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలి. సో తయారు చేయడం పాపం వాళ్ళ పొట్టకూటి కోసం, వాళ్ళు ఏదో ఉపాధి కోసం చేస్తున్నారు అనుకోండి. ఈ చేయించుకొని ఇలాగే కావాలని చెప్పి ఆయన డ్రెస్సా ఈ సైజులో గుట్టించుకోవడానికి దానికంటూ రూపం ఉంటుంది కదా, ఆ చెప్పే వాళ్ళకైనా విజ్ఞత ఉండాలి కదా. ఇప్పుడు ఈ దేవుడు నిజంగా ఈ రూపాల్లో కొలువై ఉంటాడా? నిజంగా అక్కడ విగ్రహాన్ని పెట్టి పూజించినంత మాత్రాన వినాయకుడు వచ్చి ఆ రూపాల్లో ఉండి అందరి భక్తులకు వరం ఇస్తాడా? అందరి భక్తుల కోసం వాళ్ళ మాటలు వింటాడా? ఇక్కడ మెయిన్గా ఒకటి చూడాలి సార్. వినాయక చవితి బహిరంగంగా ఉత్సవాలు చేయటం, నవరాత్రులు జరపడం ఏదైతే మంచి ఉద్దేశంతో ప్రారంభించారో ఆ ఉద్దేశం పూర్తిగా పక్కదారి పట్టిపోయింది. ఇది కేవలం కొంతమంది వాళ్ళ ఆధిపత్యాన్ని చూయించుకోవటానికి, లేకపోతే వాళ్ళ యొక్క పదవుల యొక్క కాలపరిమితిని పెంచుకోవటానికి, కొంతమంది వ్యక్తుల్ని మెప్పించుకోవటానికి, లేదు ఇంకొంతమంది వాళ్ళ ఏరియాలో కొంత డబ్బులు వ్యాపారంగా సంపాదించుకోవటానికి కొంతమంది చేస్తారు. వాళ్ళ పేరు పరపతి చూపించుకోవటానికి కూడా చేసేవాళ్ళు తయారైపోతున్నారు. ఇటువంటి చోట్ల ఎక్కడా కూడా దేవుడు ఉండటం పక్కన పెట్టండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తే ఉండదు.
వీళ్ళకి భక్తి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటి భక్తి లేని చోట శ్రద్ధ ఉండదు. ఈ భక్తి శ్రద్ధ లేని మండపాలకు వెళ్ళి మనం మొక్కినంత మాత్రాన మనకి ఎటువంటి ప్రయోజనం కూడా రాదండి. భగవంతుడు ఉన్నాడు అని నమ్మి ఎవరైతే క్రతువులు చేస్తారో, కైంకర్యాలు చేస్తారో, అటువంటి చోటకి మాత్రమే వెళితే మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం భగవంతుడి ఆశీస్సులు పొందగలుగుతాం. అంతే. ఇక్కడ వీళ్ళు పెడుతున్న ఈ రూపాలు కేవలం షో ఆఫ్ వే తప్ప ఇవి గణపతి రూపాలు ఎప్పటికీ కావు. గణపతికి శాస్త్రం నియమించిన ఆ 32 రూపాలు ఏవైతే ఉన్నాయో ఆ రూపాల్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఈ మిగతాదంతా కూడా హంబక్, ఇదంతా కూడా షో ఆఫ్ బ్యాచ్. వీళ్ళని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అండ్ మోస్ట్ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీరు చూసే ఉంటారు. ఖమ్మం లక్కవరం చెరువులో ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో పెట్టాలని ట్రై చేశారు. అప్పుడు చాలామంది దాన్ని వ్యతిరేకించారు. వాళ్ళు చాలా కష్టపడి పోరాటం చేశారు. అక్కడ తెలంగాణ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఒక తీర్పు కూడా ఇచ్చింది. ఒక వ్యక్తి రూపాన్ని ఇలా కృష్ణుడి రూపంలో పెట్టడానికి అంగీకరించము, మనోభావాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి కృష్ణుడి రూపంగా చెప్పబడుతున్న దానిలో మార్పులు చేయండి అంటే పిల్లన గురవి తీసేసి, అంటే కృష్ణుడి ఐడెంటిటీ పిల్లన గురవి నెమలిపించాం కాబట్టి ఆ పిల్లన గురవి తీసేసి ఆయన చేతిలో కత్తిని పెట్టడం జరిగింది. ఇది నిజంగా ఈ తీర్పు అందరికీ వర్తించాలి. కాకపోతే ప్రతిసారి మనం కోర్టులకు వెళ్ళలేంగా. కాకపోతే ఇలాంటప్పుడు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. కృష్ణుడికి ఉన్నట్టే వినాయకుడికి కూడా ఏదన్నా, కృష్ణుడికి ఉన్నట్టే వినాయకుడికి కూడా ఏదన్నా కులం ఉంటే బాగుండేదేమో, కనీసం ఆ కుల సంఘాల్లో ఎక్కువ ఫైట్ చేసేవాళ్ళు అనిపిస్తూ ఉంది. సో ఇందాక మీరు చరిత్ర అన్నారు కాబట్టి చరిత్రలో నిజంగానే అప్పుడు బాల గంగాధర్ తిలక్ గారు స్వతంత్ర ఉద్యమం సమయంలో అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి నిర్మించారు. సో కొంత ఐక్యత కనిపించింది. ఒకప్పుడు నిజంగా వినాయక చవితి అనగానే భజన పాటలు, అందరు కోలాహల వాతావరణము, లేకుంటే అన్నప్రాసనాలు, ప్రసాదాలు ఇవన్నీ కనిపించేవి. ఇప్పుడు బాక్సులు వచ్చినాయి, టెక్నాలజీ ఇంప్లిమెంట్ అయింది, డీజే బాక్సులు వచ్చినాయి. ఈ బాక్సులలో సినిమా పాటలు వచ్చినాయి అంటే అదే నీచం అనుకున్నాం. ఇప్పుడు సినిమా పాటలు కాదు, డైరెక్ట్గా కొన్ని సందర్భాల్లో కొన్ని వీడియోస్ బయట కనబడుతున్నాయి కాబట్టి అక్కడ రికార్డింగ్ డాన్స్లు అయిపోతున్నాయి. రికార్డింగ్ డాన్సులు తీసుకొస్తున్నారు, అమ్మాయిలను పెట్టి ఈవెంట్లు చేస్తున్నారు, రాత్రి పత్తాలు ఆడుతున్నారు. అంటే కంప్లీట్ ఏ సంస్కృతి అయితే వద్దనుకున్నామో ఆ సంస్కృతి మళ్ళీ అక్కడే మొదలవుతుంది. అయితే దురదృష్టవశాత్తు ఇది రావటం ఇప్పుడు కాదండి, ఒక 10-15 ఏళ్ల క్రితమే వచ్చింది. ఇప్పుడు కొంత మార్పు వస్తుంది. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఇటువంటి పెడపోకడలు చాలా వరకు తగ్గాయని చెప్పాలి. ఎందుకంటే గత 10 ఏళ్లుగా హిందూ సంస్థలు కావచ్చు, స్వామీజీలు కావచ్చు, నిరంతరం ప్రచారం చేయటం వల్ల, దానికి మీలాంటి మీడియా మిత్రులు కూడా కొంతమంది సహకరిస్తూ ఉండటం వల్ల ఇప్పటికీ కొన్ని మండపాల నిర్వాహకుల్లో చైతన్యం వచ్చింది. ఇటువంటి కార్యక్రమాలు చాలా వరకు తగ్గాయి. బట్ స్టిల్ ఇంకా అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. వాటికి కూడా తొందరలోనే పరిష్కారం వస్తుందని, వాళ్ళు కూడా తొందరలోనే వాళ్ళ పంద మార్చుకుంటారని మేము ఎదురు చూస్తూ ఉన్నాము. అండ్ దరిద్రం ఏంటంటే ఇందాక మీరు చూపించారు ఒక ఫోటోలో, అసలు వినాయకుడిని ఎత్తిపైన ఆ ముస్లింలు టోపీ పెట్టడం ఏంటి, వినాయకుడికి మెడలో సిలువలేటి ఏంటి, అంటే మీ సెక్యులరిజం చూపించుకోవడానికి చివరికి దేవుడు కూడా అవమానిస్తూ ఉంటారా? సాయి కుమార్ గారిని మనోజ్ని మాట్లాడుతున్నా ఆర్టీవీ లైవ్ నుంచి. చెప్పండి. రైట్, ఈ విగ్రహాలకు సంబంధించి చర్చ జరుగుతోంది. దాంట్లో మీరు కూడా ఏర్పాటు చేసిన విగ్రహం పైన కూడా చర్చ జరుగుతోంది. సో ఏం చెప్తారు మీరు? ఆ విగ్రహాన్ని రేవంత్ రెడ్డితో పోలిన విగ్రహాన్ని అక్కడ పెట్టడం కరెక్టే అంటారా? సాయి కుమార్ గారు మాట్లాడుతున్నారా? మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది, ఒక్కసారి ఆగుతారా, మాట్లాడతారా? ఓకే, మీ వాయిస్ స్ట్రక్ అవుతుందండి. సాయి కుమార్ గారు మళ్ళీ లైన్లోకి తీసుకుందాం, ఆయన మాట్లాడుతున్నారు. రైట్, మెట్టు సాయి కుమార్ గారు ఇప్పుడు ఏదైతే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారో గోషామహల్ నియోజకవర్గంలో ఆయన రెస్పాండ్ అవుతున్నారు. ప్రస్తుతం ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఆయన. శివరుద్ర స్వామి గారు, నేను మెట్టు సాయి కుమార్ గారు ట్రై చేస్తాను, మీరేం చెప్తారు? అంటే వివిధ రూపాల్లో ఉన్నటువంటి ఈ విగ్రహాల్లో నిజంగా అక్కడికి దేవుడు వచ్చి కొలువై ఉంటాడా? సకల దేవతలది యొక్క రూపాన్ని మనము ఏదో ఒక విధముగా దేవుడిని కొలుస్తాము, ఆ దేవుడు మనల్ని కరుణిస్తాడు అని అనుకోవడము మొట్టమొదటి పొరపాటు. మనము పరిగెత్తుతో లేదంటే చిత్ర విచిత్రంగా ఉండి శివరుద్ర స్వామి గారు ఒక్కసారి మెట్టి సాయి గారు మాట్లాడుతున్నారు, ఆయనతో మాట్లాడతాను. సాయి కుమార్ గారు రైట్, ఈ విగ్రహాలకు సంబంధించి వివిధ రూపాల్లో విగ్రహాలను వేయడం తప్పని చెప్పి చాలా ఫొటోస్, ఉదాహరణకి పుష్పరాజ్ విగ్రహం, గబ్బర్ సింగ్ విగ్రహం, రకరకాల విగ్రహాలు ఉన్నాయి. దాంట్లో రీసెంట్ గా మీ ఇష్యూ కూడా తెర మీదకి వచ్చింది. మీరు ఏర్పాటు చేసిన విగ్రహం పైన అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి, ఏం చెప్తారు? సార్, ఇప్పుడు నేను స్పష్టంగా వినాయక మహారాజ్కి ఒక ప్యాంట్ షర్ట్ వేసి ఒక కనుక వేసినాను. నేను మీరు చూసేదానికి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఏ విషయమైనా కానీ చూసే యొక్క సూచన అనేది చాలా ఇంపార్టెంట్.
లేదు, మీరు ఏర్పాటు చేసిన విగ్రహాల్లో చాలా వరకు మీ సోషల్ మీడియాలో కానివ్వండి, మీరు వేసిన పోస్టర్లో కూడా సేమ్ రిప్లికేట్ అవుతోంది. రేవంత్ రెడ్డి గారి ఫోటో ఈ పక్కన పెట్టేసి మీరు షేర్ చేసిన సోషల్ మీడియాలో కూడా ఉన్నాయి, రేవంత్ రెడ్డిని పోలిన వినాయకుడి విగ్రహం అని చెప్పి. రైట్, మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది, ఒకసారి ఆగి మాట్లాడగలుగుతారా ఇఫ్ యూ డోంట్ మైండ్? మీకు లింక్ వేస్తాను, లైవ్లో జాయిన్ అవుతారా సాయి గారు? సాయి గారు, ఐ విల్ ట్రై టు రీకనెక్ట్ హిమ్. ఆయన ఏం చెప్తున్నారంటే రేవంత్ రెడ్డి విగ్రహం అని ఎక్కడ చెప్పలేదు కదా అని అంటున్నారు ఆయన. శివరుద్ర స్వామి గారు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మనం అనుకున్నాడు కదా స్వామి, విగ్రహంలో వినాయకుడిని కూర్చోబెట్టుకొని ఆయన గారి యొక్క మర్యాదలని మనం భంగం కలిగిస్తున్నాం బొమ్మటికి. ఇప్పుడు అలాంటిది చేయాల్సిన అవసరం లేదు. పలు విధాలుగా విగ్రహాలు ఈ 4-5 సంవత్సరాల్లోనే మొదలయ్యాయి స్వామి, అంతకు ముందుకు లేదు. ఎక్కడ చూసినా వినాయకుడు నించొని ఉండడం లేదా కూర్చొని ఉండడమే మనకు శుభమైన నిర్ణయాలకి దారి. ఇప్పుడు ఏది పడితే అది చేసేసి భక్తి ఉన్నది మాకు అని నిర్ణయించుకోవడం కంటే, ఇందాక మిత్రుడు లలిత్ కుమార్ గారు హిందూ జనశక్తి నుంచి ఒక మాట వదిలారు, భక్తి కంటే మెట్టి సాయి కుమార్ గారు ఫోన్ లైన్కి వచ్చారు. మెట్టి సాయి గారు ఫోన్ లైన్కి వచ్చారు. సాయి గారు మాట్లాడండి. అయితే నా నినాదం ఒక్కటే, తెలంగాణ రైజింగ్ అనే దాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలి అనే విధానం ఉండే. ఆ విధానాన్ని ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీర్వాదం కోసం పెట్టడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపం మాట్లాడుతూ ఉన్నారు. ఆ రూపం కోసము చూసే, ఇప్పుడు నేను ఒక చిన్న విషయం అండి, ఆ రుమాలు తీసేస్తాను, గ్రీన్ రుమాలు, ఎర్ర రుమాలు తీస్తే పవన్ కళ్యాణ్ అది ఆ రూపమే కాదు అసలు, వినాయకుడు రూపం అది కాదనేది కదా చర్చ. వినాయకుడు ఎక్కడైనా షూస్ వేసుకుంటాడా? వినండి, నేను ఒక డాక్టర్ వేసుకున్నాను, డాక్టర్ని. ఆ డాక్టర్ విషయంలో కూడా ఒకటి విధానం ఉండే. ఇప్పుడు మన బ్లాక్ వేస్తే లారీ అయిపోతాడు, వైట్ వేస్తే డాక్టర్ అవుతాడు. ఇక్కడ ప్రొఫెషన్ కాదు అనేది, వినాయకుడికి ఒక రూపం ఉంటది. ఆ రూపం కాకుండా షూస్ వేసి 2 చేతుల్లో నడుస్తూ వెళ్ళినట్టుగా ఈ రూపాలు ఇలా కరెక్టే అంటారా అంటున్నాను. అంటే నీకు కరెక్ట్ అని కాదు, హిందుత్వవాదానికి హిందుత్వ వినోదానికి మేము చాలా దగ్గర ఉంటాం. హిందూ సాంప్రదాయం, మేము పేపర్ అండ్ ఫేస్బుక్ సంబంధించిన హిందువులం కాదు, పక్కా హిందువులం. ఒకటి ఫస్ట్ పాయింట్ రాసుకోండి. వ్యక్తిగతంగా వ్యవహారం వేరా, మనం చేసే రాజకీయం వేరా. ఇంతకుముందు ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెట్టినప్పుడు రాని ఒక ఇబ్బంది, ఇంతకుముందు పవన్ కళ్యాణ్ రాని ఇబ్బంది కేవలం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విషయంలో వస్తుందంటే అది వాళ్ళకి రాజకీయ నాయకులు ఎవరు పెట్టినా విగ్రహాలు పెట్టుకోవచ్చు అంటారు. వాళ్ళు తప్పు చేశారు కదా, వాళ్ళగా మేము కూడా తప్పు చేస్తాం అంటున్నారా? నేను వాళ్ళు తప్పు చేసినప్పుడు తప్పనని వాళ్ళు, నేను తప్పు ఎంత అంటున్నాను. ఇప్పుడు తప్పు ఒప్పుకుంటున్నారా? మేము తప్పు చేస్తాం అంటున్నారా? మేము వాళ్ళని కూడా తప్పు పడుతున్నాం. నేనండి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళ సంబంధించిన దానిలో కూడా విగ్రహం ఉంది. మీకు కోసం ఎట్లా వాళ్ళు రాంగ్ చేశారు. వాళ్ళు చేసినప్పుడు మాట్లాడని హిందూ సంఘాల నాయకులు గాని, ఇప్పుడు నేను చేసినప్పుడు ఎందుకు తప్పు వస్తుంది? మెట్సాయి గారిని అడగొచ్చా? నేను అడగాల క్వశ్చన్ మిమ్మల్ని. అడగచ్చు. ఏమంటున్నానంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు తప్పు చేశారు. ఇక్కడ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇంకోటి అని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అనలేదు. అక్కడ పెట్టిన పోస్టర్లో మీ పేరు ఉంది కాబట్టి మీ పేరు తీసుకోవడం జరుగుతుంది. చాలా మంది హిందూ సంఘాలు ఆగ్రహం వెలగక్కుతున్నాయి. ఇక్కడ ఒక విషయం, వాళ్ళు చేసినప్పుడు తప్పు అనే వాళ్ళు ఇప్పుడు నేను చేస్తుంటే ఎందుకు తప్పు అంటున్నాయనంటే, మీరు తప్పు చేశారని ఒప్పుకుంటున్నట్ట లేనట్ట? వాళ్ళు తప్పు అని మీరు అనుకుంటున్నారా? ఫస్ట్ వాళ్ళు తప్పు కాదు నేను తప్పు కాదు అనుకుంటున్నారా, లేకుంటే వాళ్ళు తప్పు చేశారు నేను తప్పు చేశాను ఒప్పుకుంటున్నారా? మీరు నా వర్షన్ సరిగ్గా మీరు ప్రొడ్యూస్ చేస్తారు. నేను మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తి చేసినప్పుడు, కాంగ్రెస్ నాయకులు పెట్టి చేసినప్పుడు మీకు తప్పులు కనబడుతున్నాయి. ఓకే, అదే ఆర్ఎస్ఎస్, అదే జనసేన. సరే మిమ్మల్ని అడుగుతా నేను, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసిన విధానం తప్పా కరెక్టా? దాన్ని మీరు తప్పు పడుతున్నారా, ఓకే అని యాక్సెప్ట్ చేస్తున్నారా? ఏనండి, ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు వాళ్ళ వాయిస్ వినపడితే లేదు నేను మిమ్మల్ని అడుగుతున్నా, వాళ్ళ వాయిస్ నాకు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఫోన్ చేశాను కాబట్టి వాళ్ళకు ఫోన్ చేసి అడగండి. మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఎవరైతే చేశారో మీరు అంటున్నారో వాళ్ళు చేసిన విధానం కరెక్టా తప్పా? వాళ్ళు చేసిన విధానం తప్పైనా కూడా లేదు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు తప్పు అనుకుంటున్నారా ఓకే అనుకుంటున్నారా? తప్పా లేదా కరెక్టా అంతే చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నాను, మీరు ఇప్పుడు జర్నలిస్ట్ అండి,
మీ విధానం ఏముంది, నిజాన్ని నిర్భయంగా చెప్పడం, ఓకేనా? అవును. కానీ మీరు చెప్పిన నిజాన్ని అబద్ధం అంటే, వేరే వాళ్ళు చెప్పిన నిజాన్ని నిజం అంటే మీకు ఇబ్బంది అవుతుందా? అర్థం కాలేదు మీ పాయింట్, నాకు అర్థం కాలేదు. మీరు అట్లా అడుగుతుంది నాకు ఇప్పుడు. ఈ పాయింట్ నాకు అర్థం కావట్లేదు, మీ మాట మీ భాష నాకు అర్థం కావట్లేదు. నేను అడుగుతుంది ఒకటే, సరే మిమ్మల్ని అడగండి, మీరు నన్ను అడగండి, నేను చెప్తాను. మీరు నన్ను అడగండి, నేను జర్నలిస్ట్ గా నేనేం సమాధానం ఎంతవరకు చెప్పాలో పరిమితులు ఏమంటే నేను చెప్తాను. బట్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసినటువంటి ఆ విగ్రహారాధన ఏదైతే ఉందో అది కరెక్ట్ అనుకుంటున్నారా, తప్పు అనుకుంటున్నారా? తప్పా కరెక్టా నాకు తెలియదు. నేను జూలైల విగ్రహాన్ని మీరు పంపించండి, నేను చూస్తాను డెఫినెట్ గా. తప్పు అనే దాన్ని అప్పుడు వాళ్ళు ప్రశ్నించారు. నేను అంటున్నాను ఇప్పుడు అప్పుడు తప్పే, అప్పుడు కాదు. 2011 నుంచి వచ్చిన సినిమాలకు సంబంధించి కూడా నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను. మీరు కావాలంటే వేరే ఫోన్లో ఆర్టీవీ లైవ్ ఓపెన్ చేయండి. ఈ బాహుబలి విగ్రహాలు ఏంది, పుష్పరాజ్ విగ్రహాలు ఏంది, విగ్రహారాధన కంప్లీట్ గా విగ్రహారాధనకు సంబంధించి విగ్రహాల రూపం లేకుండా పోయి, వినాయకుడికి ఒక రూపం లేకుండా పోయింది. ఎందుకు ఈ ఫ్రీడమ్ వచ్చింది అనేది క్వశ్చన్ రైజ్ అవుతుంటే, ఒకవేళ మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏర్పాటు చేసిన విగ్రహం తప్పు అని అంటే మీరు చేసింది కూడా తప్పే, వాళ్ళు తప్పు కాదు అని అంటే మీరు చేసింది కూడా తప్పు కాదు. అది మీ ఆలోచన వరకు. మీరు తప్పు పడుతున్నారా ఆ విగ్రహారాధనని, లేదు కరెక్టే అనుకుంటున్నారా? ఒకటి చిన్న ముచ్చట, ఆ రోజు వాళ్ళు పెట్టి వాళ్ళు ఎవరైతే వాళ్ళ గురించి మాట్లాడితే తప్పు కాదు. హిందూ మానవాళ్ళు దెబ్బతిన్నారు, హిందుత్వ వ్యవస్థకి ఇబ్బంది. మీరు హిందువులు వదిలేయండి సార్, నేను కూడా హిందువునే, నేను కూడా అంటా జై బోల గణేష్ మహారాజ్ కి జై, జై శ్రీరామ్, నేను కూడా అంటా. నేను హిందువు, నేను అడుగుతున్నా. అయితే వాళ్ళు చేసినప్పుడు తప్పు కానప్పుడు నా తప్పు కాదు, వాళ్ళ తప్పు అయితే నా తప్పే. వాళ్ళ తప్పే అంటున్నా. ఇప్పుడు మీరు తప్పేనా, మీరు ఒప్పుకుంటారా? వాళ్ళ తప్పే, వాళ్ళు ఒప్పుకోవాలి. వాళ్ళు ఒప్పుకున్నప్పుడు వాళ్ళేంటి, వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ సందర్భం వస్తే నేను వాళ్ళు అడుగుతా. వాళ్ళు ఒప్పుకున్నప్పుడు నాతో పాటుగా లలిత్ కుమార్ అని ఉన్నారు, మీకు బహుశా వాయిస్ వినిపిస్తుంది. లలిత్ కుమార్ గారు, ఆర్ఎస్ఎస్ నిజంగా ఈ విగ్రహారాధన చేస్తే తప్పా కరెక్టా? ముందుగా సాయి కుమార్ గారికి నమస్కారం అండి. ఒకటే, తప్పా కరెక్టా? ఆర్ఎస్ఎస్ చేయలేదు, కాన్ఫిడెంట్ గా చేస్తే తప్పు, చేస్తే 100% తప్పే. ఒక్క నిమిషం, ఆర్ఎస్ఎస్ తప్పు చేస్తే కాదు, నరేంద్ర మోడీ గారు పెట్టినా కూడా, మోడీ గారు అట్లాంటివి పెడితే తప్పే అండి. మోడీ గారు పెట్టినా కూడా తప్పే. అది ఇప్పుడు మోడీ గారు ఫోటో పెట్టి పక్కన ఇద్దరు వినాయకులు పెట్టి తప్పది. వినాయకులు మోడీ గారికి పూజ చేస్తున్నట్టు ఒక ఉంది విగ్రహం ఉంది, తప్పే, తప్పది. పవన్ కళ్యాణ్ ఏదో ఉన్నట్టుగా వాళ్ళు తప్పు చేసిరు కదా, వాళ్ళని తప్పు పట్టలేదు, మమ్మల్ని తప్పు పట్టరు అనుకున్నారే. మనోజ్ గారు, సాయి కుమార్ గారు మొదట్లో ఏమన్నారు, అది రేవంత్ రెడ్డి రూపం కాదని నేను చెప్పింది, నేను అక్కడ చెప్పలేదు, అవునని అనలేదు. అదే మళ్ళీ ఇప్పుడు మాట మార్చారు వారు. రైట్, ఇప్పుడు మీరు తప్పు అని ఒప్పుకుంటున్నారా? మీరు తప్పు చేస్తారని ఒప్పుకుంటున్నారా? ఏంటి మరి వాళ్ళు చేసారు కదా, మీరు చేసుకుంటే పోతే మీకు వాళ్ళకి తేడా ఏమున్నది మరి? సార్ వాళ్ళు తప్పు చేసిన వ్యవహారాలు తప్పు చేశారని మీకు అనిపిస్తుందా? వాళ్ళు తప్పని నేను అంటున్నా. నేను ఒక భారతీయుడిగా, నేను హిందూ సంఘాల తరఫున నేను కూడా చెప్తున్నా, తప్పే అలాంటిది జరిగింది. హిందువుగా వాళ్ళు తప్పు చేశారంటే వాళ్ళు 100% తప్పు చేశారు, నేను సమాధానం చెప్తున్నా. మీరు తప్పని మీరు ఒప్పుకుంటున్నారా? వాళ్ళు తప్పు చేసే విధానాన్ని వాళ్ళు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటా. సరే, మీరు ఒక హిందువు కాబట్టి జనరల్ గా మనం మాట్లాడుకుందాం. ఏంటి ఈ విగ్రహ ఆరాధన మరీ ఎక్స్ట్రీమ్ గా సెలబ్రిటీల వరకు, రాజకీయ నాయకుల వరకు రావాల్సిన అవసరం ఉందంటారా? ఆయన కట్ చేశారు, కాల్ కట్ అయిపోయింది. ఐ విల్ ట్రై టు రీకనెక్ట్ హిమ్. శివరుద్రస్వామి గారు ఏం చెప్తారు? ఆయన అప్పుడు తప్పు చేశారంటే నేను తప్పని ఒప్పుకుంటున్నాను అంటున్నారు మెట్టిసాయి గారు. కాకుండా అంటే ఆ మిత్రుడు అంటుంది ఏంటంటే, మీరు అన్నట్టుగానే మనోజ్ గారు, గతంలో మీరు అన్నట్టు అడ్డుకుని ఉంటే ఈరోజు అంతటి ఆలోచనలు ఆయన గారి ఆలోచన. అప్పుడు లేనిది పొరపాటు ఇప్పుడు ఎలా అవుతుంది అని అన్న దాన్ని, ఏనైనా ఒక సాధువులాగా మా ఆలోచన ఏంటంటే, దేవుడిని విగ్రహ రూపంలో దేవుడి ఆకారంతో పెట్టుకోవడమే. ఎందుకంటే వీళ్ళ వల్ల ఒకళ్ళు ఇద్దరు అన్న విషయం చూడండి, వాళ్ళు అన్నది తప్పు పట్టలేరు, మీరు నన్ను ఎందుకు తప్పు పడుతున్నారు నా మిత్రుడు అనడం కూడా న్యాయంగా అడగడం చేత ఇక పైన అలాంటిది చేయకుండా ఉండడానికని మనం చర్యలు తీసుకోవడం మొదలు పెట్టాలి. వినాయకులని 3 నెలలు 4 నెలల నుంచి చేయడం మొదలు పెడుతున్న ఎవరైతే చేస్తూ ఉంటారో వేరే 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 ప్రాంతాల నుంచి వచ్చి కొన్ని ప్రాంతాల్లో గోడౌన్స్ లో చేస్తున్న వాళ్ళకు కూడా కొంచెం లైవ్ గా మనం వెళ్ళి కలవడం, చేయడం, మాట్లాడి కొన్ని ఇలా కాకుండా ఇలానే ఉండదని ప్రోత్సాహకరంగా ముందుకు తీసుకెళ్లడం చాలా ముఖ్యమైనది. వినాయకుల యొక్క 11 రోజులు ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి అధికారికంగా ఎన్నో ప్రకటనలు ఇచ్చిన మనము విగ్రహాన్ని ఏ విధంగా రూపొందించాలి అనేది మనము ఇక్కడ పైనుంచి ఆసక్తి పెట్టుకోవాలి. లేని సమక్షంలో ఇప్పుడు రాను రాను ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నో సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ కానీ ఎన్నో సినిమాలకు సంబంధించిన విగ్రహాలు కానీ పెట్టడం చేత మనల్లో మనము చూడండి, ఇప్పుడు మాట్లాడుతున్నది అందరు హిందువులమే, ఇప్పుడు గొడవ పడుతుంది హిందువుల దేవుళ్ళ గురించే. కాబట్టి ఇలాంటిది ఇక పైన రాకూడదు అంటే ఇప్పుడు అంటున్నాడు కాబట్టి
మెట్టు సాయి గారు మాట్లాడిన మాటలు ఏమంటున్నారంటే ఆయన వాళ్ళు పెట్టినప్పుడు తప్పు కానీ మేము పెట్టినప్పుడు తప్పు అయితే అంటే మరి మీరు అందరు తప్పులు చేసుకున్న పోతే మళ్ళీ ఎన్నుకోవడానికి ప్రజలు సామాన్య ప్రజలు పిచ్చోళ్ళా? ఎగ్జాక్ట్లీ వాళ్ళు చేస్తే తప్పు కాదు నేను చేసి తప్పు అని అంటున్నారంటే వాడిని చూసి తప్పు మీరు చేస్తున్నారంటే వాడెవడో తప్పు చేస్తాడని చెప్పి వాడిని ఖండించండి, వాడిని తప్పు పట్టండి, ఇలా చేయకుండా చేయండి. ఇప్పుడు గతంలో ఖండించే వాళ్ళు ఒక్క నిమిషం శ్రీధర్ స్వామి గారు అన్నట్టుగానే ఈ 2-3 సంవత్సరాల నుంచే ఖండన మొదలైంది. అంతకు ముందుకు ఆ ఖండన లేదు, అంతకు ముందుకు ఎవరికి వారే యమునా తీరే. నేనేమంటానంటే శ్రీధర్ స్వామి గారు నేనేమంటానంటే వాళ్ళు ఎవరో తప్పు చేశారంటే వాళ్ళు తప్పు చేసిన విషయం తెలిసి మళ్ళీ నువ్వు తప్పు చేస్తున్నావంటే అంతకంటే పెద్ద పొరపాటు, అది చాలా తప్పు. ఇప్పుడు ఏంటంటే అడిగే వాళ్ళు లేరు కదా స్వామి, గతంలో అడిగే వాళ్ళు లేరు, కొంతమంది అడ్డుకున్నారు, అడిగారు, చేశారు. ఇక పైన మనము ఇలాంటి ఒక నియమాన్ని తెచ్చుకొని ఇలాంటి ఒక నిబద్ధతని పాటించాలి అంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో రకాల ఈ విచిత్రంగా చలన చిత్రకారులు పెట్టుకోవడం చేత మన దేవుళ్ళని మనం అవమానపరచుకోకూడదు. అది కూడా శ్రీధర స్వామి గారు అది కూడా కేవలం వినాయకుడి వరకే ఈ ఫ్రీడమ్ ఎందుకో ఉంది. వినాయకుడి వరకు మాత్రమే వివిధ రూపాలు ఇష్టం వచ్చినట్టుగా దాని ఎంటర్టైన్మెంట్ గా మార్చారు. తర్వాత చాలా చేస్తున్నారు. వినాయకుడి ముందు పాటలు పెట్టుకొని ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు చాలా మంది చూడండి వినాయకుడి దగ్గర ఒక 75% తాగిన వాళ్ళే ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు తాగి ఉండడం చేత ఒకరి విలువలు ఒకరు పొడగొట్టుకునే పరిస్థితి ఏర్పడిపోయింది స్వామి. వినాయకుడిని తాగి ముట్టుకోవచ్చునా, చెప్పులు వేసుకొని గుడిలోకి వెళ్ళవచ్చునా, ఆయనను అపవిత్రం చేయవచ్చునా? ఆయన గారు వచ్చిన గజాసురుడు రూపంతో మనకి బుద్ధి, విద్యని, శుభాన్ని, లాభాన్ని కలిగించే ఆయన గారిని ఈరోజు మనం తక్కువ అంచనా చేసుకున్నాము అని అంటే రేపటి రోజు భవిష్యత్తు ప్రణాళికలకి మనం ఏమిస్తున్నాము? మన దేవుళ్ళ గురించి గొప్పతనం, మన పురాణాల గురించి ఏం చెప్తున్నాం? ఇలాంటి విషయాలన్నీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. గతంలో ఒక కాలర్ ఉన్నారు, సక్కునాయక్ నుంచి ఆగ్రహంతో ఉన్నారు ఆయన.